Hi friends, good morning. This is Sharif from Inspire Academy. Welcome back to Speed Max section. Friends, last video lo manamu simplification సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్ ని కొన్ని చూసాము. సింప్లిఫికేషన్స్ ఎలా చేయాలి అన్న కాన్సెప్ట్ ని నేర్చుకున్నాం. సో ఈ రోజు మన వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ 10 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 10 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగిన ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఈ 10 ప్రాబ్లమ్స్ నేను అన్నిటికీ ఒకే కాన్సెప్ట్ అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఎందుకు అలా చేయబోతున్నానంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క షార్ట్ కట్ అప్లై చేస్తే ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం ఏ షార్ట్ కట్ చేయాలో అర్థం కాదు. సో అలా కాకుండా ఉండాలని ఈ వీడియోలో నేను అన్నిటి కలిపి కామన్గా ఒకే రూల్ ప్రకారం నేను సాల్వ్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ఈ 10 ప్రాబ్లమ్స్ మీరు జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయగలిగితే ఎటువంటి ప్రాబ్లంనైనా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బ్యాంక్ ఎగ్జామ్స్లో వచ్చే సింప్లిఫికేషన్ సంబంధించిన 10 మార్క్స్ని ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ షార్ట్ కట్స్ని అప్లై చేసి ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, నేను ప్రాబ్లం ఇచ్చాను, ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. 12% ఆఫ్ 555, 15% ఆఫ్ 666. దీని ఆన్సర్ ఎంత చూడండి. నేను దీన్ని ఎలా చేస్తానంటే ఇక్కడ 12ని నేను 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాను. ఎలాగా 12ని నేను 2 into 6గా రాసుకున్నాను. 2 6 12 రాసుకోవచ్చు కదా. సేమ్ దీన్ని కూడా ఎలా రాస్తానంటే 2 పార్ట్స్గా డివైడ్ చేసా, 5 into 111గా రాసా. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ 2తో ఈ 5ని మల్టిప్లై చేయండి, ఈ 6తో ఈ 111ని మల్టిప్లై చేయండి. మొత్తం ఎంత వస్తుంది చూడండి, 666. తర్వాత 5 2 10, ఒక 0 పెట్టండి. ఇది ఈ పార్ట్కి ఆన్సర్. నెక్స్ట్ అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా దీన్ని ఎలా రాసుకుంటా అంటే 3 into 5గా రాస్తాను. దీన్ని ఎలా రాస్తానంటే 6 into 111గా రాస్తాను. క్లియరా? ఇప్పుడు ఇక్కడున్న 5తో దీన్ని మల్టిప్లై చేయండి, తర్వాత ఈ 3తో దీన్ని మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి, ఇప్పుడు 3 3 3 అవుతుంది. నెక్స్ట్ 5 6 30, 30తో దీన్ని మల్టిప్లై చేస్తే 9 9 9 అవుతుంది. లాస్ట్ 0 ఉంటుంది కాబట్టి 0 వేస్తాం. సో 660 ప్లస్ 999 0. ఓకే, కింద బై 100 ఉంటుంది, పర్సంటేజ్ కాబట్టి బై 100 ఉంటుంది. దీనికి కూడా బై 100 ఉంది, దీనికి బై 100 ఉంది. అంటే టోటల్గా ఇది 66.60 ప్లస్ 99.90 అవుతుంది. ఇంతవరకు క్లియరా? ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్. డైరెక్ట్గా దీన్ని ఇలా ఎడిషన్ లాగా చేయకండి, దీన్ని కూడా చిన్న షార్ట్ కట్ చూడండి. ఇప్పుడు ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 90 ఉంది, అవునా? నేను ఇక్కడ నుంచి ఒక 10 ఇక్కడ తీసుకెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఎంత అవుతుంది, 100 అయిపోతుంది. అంటే మొత్తం 100 అయిపోతుంది, అవునా? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 50 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది, 66.50 ఉంటుంది. మొత్తం ఎంత అవుతుంది, 166.50. సో మన ఆన్సర్ 166.50. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎక్కడ క్యాన్సిలేషన్ చేయలేదు, ఎక్కడ కొట్టువేతలు ఏం చేయలేదు, కానీ డైరెక్ట్గా మనకి ఆన్సర్ వచ్చింది. జస్ట్ నేను మల్టిప్లికేషన్ అప్లై చేసి దీని ఆన్సర్ కొనుక్కున్నాను. సో ఇదే ప్రాబ్లమ్ని డైరెక్ట్గా ఈ మొత్తం మల్టిప్లై చేసి కూడా చేయవచ్చు. అదేలా చూడండి, ఇప్పుడు 555 ఉంది, 555 into 12. సో ఇక్కడ 12 ఉంది, 12తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో 11 to 19 వరకు ఉన్న నెంబర్స్ ఎలా మల్టిప్లై చేయాలి అన్న షార్ట్ కట్ నేర్పించాను. ఆ షార్ట్ కట్ ఇక్కడ అప్లై చేసి కనుక్కోవచ్చు. చూడండి, 2 5 are 10. సో ఇక్కడ 1 వేసాను, ఇక్కడ 0 వేసాను. నెక్స్ట్ 2 5 are 10, 10 plus 5 15, పైన 1 ఉంది 16. నెక్స్ట్ 2 5 are 10, 10 plus 5 15, 15 plus 1 16. లాస్ట్లో ఈ 5 ప్లస్ ఈ 1ని యాడ్ చేస్తాము, 6. సో మన ఆన్సరు 660. సో ఈ పార్ట్కి ఆన్సరు 660 వచ్చింది. ఇప్పుడు ఇది చూద్దాం, 666 into 15. సో దీన్ని ఎలా చేయాలి, 5 6 are 30. నెక్స్ట్ 5 6 are 30, 30 ప్లస్ 6 ఎంత, 36, 36 ప్లస్ 3 39. నెక్స్ట్ 5 6 are again 30, 30 ప్లస్ 6 36, 36 ప్లస్ 3 39. లాస్ట్లో ఈ 2 యాడ్ చేయాలి, సో 9. సో 999 చూడండి, ఇక్కడ కూడా అదే ఆన్సర్ వచ్చింది, 999. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ 2 యాడ్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్. మీరు దీన్ని ఇలాగైనా అప్రోచ్ చేయొచ్చు, దీనిని ఈ అప్రోచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటి ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఇస్తాను, దీన్ని కూడా ఇందాక సాల్వ్ చేసినట్టే సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ 30% ఆఫ్ 1225 ఉంది. సో నేను డైరెక్ట్గా నేను ఎలా రాస్తానంటే ఇక్కడ బై 100 ఉంది కాబట్టి 0 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3 into 1225 చేస్తాను డైరెక్ట్గా. సో చేసి దీ పార్ట్ యొక్క ఆన్సర్ ఇక్కడ వేస్తాను. చూడండి, నేను ఇక్కడ 1225 ఎలా రాస్తానంటే
1200 ప్లస్ 25గా రాసుకున్నాను అనుకోండి. ఓకే, ఇప్పుడు 1200 ఎంత 3600 ప్లస్ 325 ఎంత 75. సో 75 యాడ్ చేస్తే నాకు 3675 వస్తుంది. ఇక్కడ బై 10 ఉంది కదా ఫ్రెండ్స్, బై 10 ఉంది కాబట్టి ఒక డీస్ అయితే పాయింట్ వేస్తాను. చూసారా, నేను ఇక్కడ క్యాన్సిలేషన్ చేయలేదు, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాను, ఆన్సర్ వేస్తాను. ఇక్కడ చూడండి మైనస్ 64% ఆఫ్ 555. సో నేను 64% ఎలా రాస్తానంటే 2 × 32గా రాసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, 2 × 32, 232 64. సో ఇలా రాశాను. దీన్ని ఎలా రాసుకుంటానంటే 5 × 111గా రాశాను. ఓకేనా, 5 × 111. ఇప్పుడు 2 5 10 అవుతుంది, 32 × 111 మల్టిప్లై చేయాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు 11తో కానీ 111 కానీ 4 1స్తో కానీ ఇలా మల్టిప్లై చేయాలంటే చాలా ఈజీ, చిన్న షార్ట్ కట్ ఉంది. ఇప్పుడు చూడండి 11తో మల్టిప్లై చేయాలంటే ఏదైనా నెంబర్ని, సపోజ్ ఇలా ఉంది 23, దీన్ని మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్ ఇక్కడ వేస్తాం, నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ వేస్తాం, నెక్స్ట్ లాస్ట్ ఉన్న నెంబర్ ఇక్కడ డిలీట్ చేస్తాం. 111తో మల్టిప్లై చేయాలనుకోండి, సపోజ్ ఇక్కడ మనకి 32 ఉంది, 32 × 111. సో ఫస్ట్ 2 ఇక్కడ వేస్తాం, నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేసి ఇక్కడ వేస్తాం, మళ్ళీ యాడ్ చేస్తాం, 2 సార్లు యాడ్ చేస్తాం, ఇక్కడ మళ్ళీ 5 వేస్తాం, లాస్ట్ 3 ఇక్కడ వేస్తాం. ఇక్కడ 11 కాబట్టి డైరెక్ట్ ఒకసారి వేసి యాడ్ చేసాం, ఇక్కడ 111 కాబట్టి 2 సార్లు యాడ్ చేస్తాం. అదే 4 1s అయితే ఇది 3 సార్లు యాడ్ చేసి వేస్తాం. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ పార్ట్కి ఎంత వచ్చింది మనకి, సో 355 2, నెక్స్ట్ 2 5 10 కాబట్టి 0 ఇక్కడ వేస్తాం. ఇప్పుడు ఇక్కడ బై 100 ఉంది కాబట్టి 2 3 పాయింట్ పెడతాం. ఎంతవరకు క్లియరా? సో ఇప్పుడు ఇందులోంచి ఇది సపరేట్ చేయాలి, 0.20, 0కి వాల్యూ ఉన్న ఒకటే లేకపోతే కాబట్టి 2 వేసాను. ఇప్పుడు దీన్ని ఎలా సపరేట్ చేయాలి చూడండి, ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది ఫ్రెండ్స్, మనకు అక్కడ మిగిలేదు ఏముండదు. నెక్స్ట్ 67లోంచి 55 తీసేయాలి. సో ఇందులోంచి ఇది పోతే 1 2, 5లోంచి 2 పోతే 3, సో 12.3. సో దీని ఆన్సర్ వచ్చేసి 12.3. ఐ హోప్ మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఎలా స్ప్లిట్ చేసి అర్థమవుతుందా ఫ్రెండ్స్? ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లమ్ని డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయకండి. వాడు ఇలా ప్రాబ్లం ఇచ్చాడంటే లోపల ఏదో క్లూ దాక్కుని ఉంటుంది. ముందు ఇచ్చిన ప్రాబ్లమ్ని మనకు అనుకూలంగా మార్చుకున్నాం అనుకోండి, ఈజీగా మల్టిప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇలాగే స్ప్లిట్ చేసి మల్టిప్లై చేసే కాన్సెప్ట్ ఇంకా చాలా ఉన్నాయి, మేము నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఈ 2 ప్రాబ్లమ్స్ మేము ఎప్పుడో సాల్వ్ చేద్దాం. 81% ఆఫ్ 2300, 34% ఆఫ్ 596. సో దీన్ని ఎలా చేయాలి చూడండి, ఇక్కడ పర్సంటేజ్కి ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. అవునా, పర్సంటేజ్ అంటే బై 100 కాబట్టి ఈ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ నా మిగిలిందంతా 81 × 23. ఇప్పుడు నేను 23ని ఎలా రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 20 + 3గా రాశాను అనుకోండి. క్లియరా, 20 + 3గా రాశాను. ఇప్పుడు 20 × 81 ఎంత అవుతుంది, 162. ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 పెట్టా, ప్లస్ నెక్స్ట్ 3 × 81, 3 1 3, 3 8 24, 324 ఇక్కడ వేసాను. నెక్స్ట్ మైనస్ 34% ఆఫ్ 596. ఇప్పుడు ఈ 596 నేను 600 - 4గా రాసుకోవచ్చు కదా, అవునా, 600 - 4గా రాశాను. ఇప్పుడు 6 × 34 చేస్తాం చూడండి, 34 × 6, 6 4 24, 3 6 18, 2 20. నెక్స్ట్ 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros. నెక్స్ట్ ఇప్పుడు 4తో మల్టిప్లై చేశాను అనుకోండి, 34 × 4, 4 4 16, 3 4 12 + 1 13. ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక బై 100 ఉంటుంది, ఇక్కడ బై 100 ఉంటుంది, అవునా. సో ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 2 డీస్ తర్వాత పాయింట్ పెడతాం. అంటే ఈ పార్ట్కి ఎంత వస్తుంది, 204. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 136. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ -4 ఉంది, ఇక్కడ +1 ఉంది. సో +3 + 1 +4 అవుతుంది. +4 - 4 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ +200 ఉంది, ఇక్కడ -200 ఉంది, క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది అంటే 40, ఇక్కడ వచ్చేసి 0 ఉంది, సో 40. నెక్స్ట్ 36 అంటే 40.36 అయింది. ఈ పార్ట్ వరకు ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది, 1620 ప్లస్ మొత్తం ఎంత వస్తుంది అప్పుడు 1660.36. సో ఇది మన ఆన్సర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
సో దీన్ని ఎలా సింప్లిఫై చేసి సాల్వ్ చేసామో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని అప్లై చేసుకుని అంటే ఇలాంటి అప్రోచ్ అప్లై చేసి ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడ 38% ఆఫ్ 4500 25% ఆఫ్ క్వశ్చన్ మార్క్ 1640 ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 38%ని డైరెక్ట్గా 45తో మల్టిప్లై చేయాలంటే కొద్దిగా నా టైం పడుతుంది. సో నేను దీన్ని స్ప్లిట్ చేసుకుంటాను. ఎలా స్ప్లిట్ చేస్తాను? సపోజ్ 2 9s ఎంత 38 కదా, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 2తో దీన్ని మల్టిప్లై చేశాను అనుకోండి, ఇది 9000 అయిపోతుంది, అవునా? 4500 ఇంటూ 2 9000. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 19. క్లియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఇక్కడ నెక్స్ట్ ఈ రిమైనింగ్ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఈ వాల్యూ తీసుకొస్తాము, 1640 అవుతుంది. ఇది అవతలకి వెళ్ళిపోతుంది కాబట్టి 25% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇది కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి, అవునా? ఎలా మల్టిప్లై చేస్తాం చూడండి. 19 ఇంటూ 9 డైరెక్ట్గా మల్టిప్లై 9 9 = 81, 9 1 = 9, 9 + 8 17, 171,000. ఇప్పుడు ఆల్రెడీ పర్సంటేజ్ అంటే మనకి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అవుతాయి. మనకు 1710 మిగిలింది -1640. ఇప్పుడు ఇందులో సపరేట్ చేస్తాం. ఇక్కడ ఈ 1 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ 7 10, ఇక్కడేమో 640. 7 10లో 640 పోతే మనకి మిగిలేదు ఎంత? 70. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 25% అంటే ఎంత ఫ్రెండ్స్? 25% అంటే 1/4, అవునా? 1/4 ఇంటూ క్వశ్చన్ మార్క్. ఈ 4 ఇటు వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. 7 4 28 280. మన ఆన్సర్ వచ్చేసి 280. క్లియర్ ఫ్రెండ్స్, అర్థమైందా? చాలా ఈజీగా ఇలా స్ప్లిట్ చేసి సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లమ్స్ని. సో ఈ విధంగా మీరు ప్రాబ్లం ఇచ్చిన ప్రాబ్లమ్ని ముందు ఓవరాల్గా ఒకసారి అబ్జర్వ్ చేసి దాంట్లో మనకి క్లూ ఎక్కడుందో చూడండి. మనకి ఏమైనా క్లూ దొరికింది అంటే దాన్ని ఆ విధంగా స్ప్లిట్ చేసి డైరెక్ట్గా మల్టిప్లై చేయండి, మన ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూడండి. 45% ఆఫ్ 360 ప్లస్ 288 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్ పర్సెంటేజ్ ఆఫ్ 750. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇక్కడ 45% ఆఫ్ 360, ఇక్కడ మనకు తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి క్లూ ఉందని చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా 45 ఇంటూ 36 మల్టిప్లై చేయొచ్చు. నాకు కొద్దిగా టైం పడుతుంది. సో దాన్ని ఇంకా స్ప్లిట్ చేసి ఏమైనా చేయవచ్చా? సో ఫ్రెండ్స్, మీరు డైరెక్ట్గా ఈ రెండు మల్టిప్లై చేసేస్తామంటే మల్టిప్లై చేసి నో ప్రాబ్లం. ఇంకా ఏమైనా మనకు తక్కువ టైంలో చేయడానికి క్లూ ఉందేమో చూడండి. సో నేను ఇక్కడ 360ని 2 ఇంటూ 180గా రాసుకోవచ్చా? అవునా? 2 ఇంటూ 180గా రాసుకుంటే నాకు 360 అవుతుంది. ఇప్పుడు ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 90% ఆఫ్ 180 అయింది. ఇక్కడ బై 100 ఉంటుంది కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 9 10 = 90, 9 8 = 72 అంటే 162. ఈ పార్ట్కి ఆన్సర్ 162 ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ 288 ఉంది ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ రెండు యాడ్ చేయండి. 2 + 8 10 0 1. నెక్స్ట్ 6 + 8 14 115. నెక్స్ట్ 2 + 2 4. నాకు మొత్తం 450 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఉంది. పర్సంటేజ్ అంటే బై 100 ఉన్నట్టు, అవునా? బై 100 ఉన్నట్టు. పర్సంటేజ్ అంటే బై 100 ఉన్నట్టు. సో ఇక్కడ బై 100 ఉంది, ఇక్కడ ఇంటూ 750 ఉంది. ఇక్కడ ఉన్న 750 ఇంటూలో ఉంది, ఇటు వస్తే బై అవుతుంది. ఈ బైలో ఉన్న ఇంటూ ఇటు వస్తే 100 అవుతుంది బై 750. ఇప్పుడు చూడండి, ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఈ రెండు 4/3 అవుతుంది, అవునా? నెక్స్ట్ ఇది ఎంత సరిపోతుంది? ఒక్కసారి 5 సార్లు అంటే 15, మొత్తం 60 వస్తుంది. దీన్ని ఈ విధంగా చేయొచ్చు, లేదా దీన్ని ఇంకో విధంగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, 450 ఇంటూ 100 డివైడెడ్ బై 750. ఇప్పుడు నేను న్యూమినేటర్ని డినామినేటర్ని ఇంటూ 2 చేశాను అనుకోండి. ఇది వచ్చేసి 900 ఇంటూ 100 డివైడెడ్ బై ఇది 1500 అవుతుంది. ఈ 0 క్యాన్సిల్ అయితే 3 టేబుల్ 3 టైమ్స్ 3 టేబుల్ 5 టైమ్స్ పోతుంది. ఇది 20 టైమ్స్ పోతుంది, 60 వస్తుంది. సో మనకు ఆన్సర్ 60. సో ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. మనకి ఏ విధంగా సాల్వ్ చేసినా తక్కువ టైంలో క్యాన్సిలేషన్ అయిపోవాలి, ఇది మన కాన్సెప్ట్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. నేను సింపుల్గా ఈ రెండే యాడ్ చేసి ఇక్కడ వేసాను. ఇక్కడ బై 100 అయితే ఇంటూ 100 750 తీసుకొచ్చి ఇక్కడ వేసాను. 0 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 25 ఇందులో పోతుంది 4 టైమ్స్ 3 టైమ్స్. నెక్స్ట్ ఈ 3తో క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేస్తే 60. క్లియర్ ఫ్రెండ్స్,
ఈ విధంగా ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు ఇచ్చిన ప్రాబ్లమ్ డైరెక్ట్గా సాల్వ్ చేయకుండా అందులో మనకు క్లూ ఏమైనా దొరుకుద్దేమో చూడండి. ఈజీగా సాల్వ్ చేయడానికి ఆ ప్రాబ్లమ్ని అనుకూలంగా మార్చుకోండి. మార్చుకున్న తర్వాత సాల్వ్ చేయండి, ఈజీగా కంప్లీట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు దీనిలాగా ఇంకో మోడల్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూడండి. 35% ఆఫ్ 580 ప్లస్ 70% ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ 441. ఇప్పుడు చూడండి, నాకు 35 into 58 డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు, కానీ దీన్ని ఇంకా తక్కువగా మల్టిప్లై చేయడానికి కుదురుద్దామో చూడండి. సపోజ్ నేను 58ని 2 పార్ట్స్గా చేశాను అనుకోండి, అంటే 29 into 2గా రాసుకోవచ్చా? అంటే ఈ పార్ట్ని నేను 2 into 290 రాసుకోవచ్చు కదా. 29 into 2 58, కాబట్టి ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 580 అవుతుంది. క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఈ 2తో దీన్ని మల్టిప్లై చేశాను అనుకోండి 70 అవుతుంది. 70% ఆఫ్ 290. క్లియరా? 35% ఆఫ్ 580 అన్నా 70% ఆఫ్ 290 అన్నా ఒకటే. క్లియరా? ఇప్పుడు ఇక్కడ బై 100 ఉంటుంది పర్సెంటేజ్, అంటే ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 7 into 29. 29ని ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ 30 - 1గా రాసుకోవచ్చా? క్లియరా? ఇప్పుడు 7 into 3 21, అంటే 210 - 7 1 = 7. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 203 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 441 ఉంది. ఈ 203 అవతలకి వెళ్తే 441 - 203 అవుతుంది. సో 441 - 203. ఇప్పుడు ఇది ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే 11లోంచి 3 పోతే 8, నెక్స్ట్ 3లోంచి 0 పోతే 3, నెక్స్ట్ 4లోంచి 2 పోతే 238. ఇక్కడ 70% ఉంది. పర్సంటేజ్ అంటే బై 100 ఉన్నట్టు, అవునా? ఈ బై 100 ఉన్నది ఇటు వస్తే ఇంటూ 100 అవుతుంది, బై 70. ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ 7 ఇందులో 3 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతే 2 మిగులుతుంది, తర్వాత 4 టైమ్స్ పోతుంది. సో 4 into 34 అంటే 340. సో మన ఆన్సర్ 340. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇలాగ మీరు ప్రాబ్లమ్ని స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే, దాన్ని ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా సాల్వ్ చేయవచ్చు. మనం డైరెక్ట్గా ఈ నెంబర్ ఇలా మల్టిప్లై చేయాలంటే కొద్దిగా కష్టం, కానీ ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు జీరోస్ కాకుండా ఇంకా పెద్ద వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, 120% ఆఫ్ 675 ప్లస్ 92 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ సో అని ఇచ్చాడు. సో ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి? ముందు ఈ పార్ట్ వరకు సింప్లిఫై చేద్దాం, తర్వాత దాన్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 120% ఆఫ్ 675, యాక్చువల్గా 12 into 675తో మల్టిప్లై చేసి డైరెక్ట్గా మనం ఆన్సర్ వేయచ్చు. అయితే దేనికన్నా ఇంకా తక్కువ టైంలో ఇంకా స్ప్లిట్ చేసి తక్కువ షార్ట్కట్లో చేయవచ్చేమో చూడండి ముందు. సో నేను ఇక్కడ 120ని 30 into 4గా రాసుకోవచ్చు కదా. 30 into 4గా రాసుకుంటే 120 అవుతుంది. ఇప్పుడు 4 into 675. సో చూడండి, 6 4 24, 6 4 24, 2400 ప్లస్ 475 300, అవునా? దీన్ని 2700గా రాసుకోవచ్చు. నెక్స్ట్ 30%, అవునా? 30% ఆఫ్ 2700 కావాలి. ఇప్పుడు నాకు 30 into 27 మల్టిప్లై చేయాలి, అవునా ఫ్రెండ్స్? 30 into 27 డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు కదా. 27 into 3, ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఇక్కడ 270 into 3 డైరెక్ట్గా చేసేద్దాం. 300, 3 7 21, 3 2 6, 6 plus 2 8, 810 వస్తుంది. సో ఈ పార్ట్ మొత్తానికి ఆన్సర్ మనకి 810, అవునా? ప్లస్ ఇక్కడ 92 ఉంది, 92 ఇక్కడ వేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఆఫ్ 1240 ప్లస్ 716 ఉంది. సో 716 వస్తే మైనస్ 716. ఇప్పుడు ఈ పార్ట్ని సింప్లిఫై చేద్దాం. 810 ప్లస్ 92, ఈ 2 కాసేపు లేదనుకుంటే ఇది 90 అవుతుంది. 90 ఇందులో యాడ్ చేస్తే 900 అవుతుంది, అవునా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇక్కడ 716 ఉంది, 16కి ఎంత యాడ్ చేస్తే 100 అవుతుంది? 84. అంటే ఇందులో ఇది సపరేట్ చేస్తే 184 వస్తుంది. ఇందాక ఇక్కడ 2 తీసాం కాబట్టి 2 ఇందులో యాడ్ చేస్తే ఈ విధంగా కూడా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు సపరేట్ చేసుకోవచ్చు. నేను ఎడిషన్ సపరేషన్ మెథడ్ అన్న వీడియో కూడా చెప్పాను, అది ఒకసారి చూస్తే డైరెక్ట్గా ఎడిషన్ సపరేషన్ ఎలా చేయొచ్చు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మాకు ఈ మొత్తానికి ఆన్సర్ వచ్చేసి 186 వచ్చింది, అవునా ఫ్రెండ్స్?
ఇప్పుడు ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ పర్సంటేజ్ ఉంది, పర్సంటేజ్ ఇటు వస్తే ఇంటూ 100 అవుతుంది. ఇప్పుడు ఈ 1240 ఇటు వస్తే బై 1240 అవుతుంది. అవునా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు మీకు బాగా వచ్చిన టేబుల్ 2 టేబుల్ కాబట్టి డైరెక్ట్గా 2 టేబుల్తో క్యాన్సిల్ చేయండి, లేదా అప్రాక్సిమేట్గా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇలా స్ప్లిట్ చేసుకుంటే 2 పార్ట్స్గా, ఈ పైనేమో 1860 అవుతుంది, కిందేమో 124 ఇలా అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకుంటే ఈ 12 అనేది ఇందులో 1 ఒక్కసారి పోతుంది. 4ని ఇది ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే చివర 0 వస్తుంది, 5. అవునా ఫ్రెండ్స్, సో 5 అంటే 15 టైమ్స్, మొత్తం ఇది ఇందులో 15 టైమ్స్ పోతుంది. ఈ విధంగా అప్రాక్సిమేట్గా వేసి కూడా మీరు ఆన్సర్ కనుక్కోవచ్చు, లేదంటే డైరెక్ట్గా 2తో క్యాన్సిల్ చేసుకుంటూ చేయండి, లేదా 4తో క్యాన్సిల్ చేస్తే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. ఫ్రెండ్స్ ఇది చూడటానికి చాలా పెద్ద ప్రాబ్లం నాకు కనబడుతుంది, కానీ చూసారా మనకి ఇలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా పెన్ను ఎక్కువ పెట్టకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడు ఇలాంటి ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి 68% ఆఫ్ 720, 41% ఆఫ్ 390. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్. జనరల్గా దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేసి మనం ఆన్సర్ వేసేయచ్చు, దీన్ని కూడా మల్టిప్లై చేసి డైరెక్ట్గా ఆన్సర్ వేయచ్చు. అయితే దానికన్నా తక్కువగా చేయడానికి కుదురుద్దేమో చూడండి. ఇక్కడ చూడండి 68% పర్సంటేజ్ అంటే బై 100 ఉన్నట్టు కదా, ఇక్కడ కూడా 41% అంటే బై 100 ఉన్నట్టు. ప్రస్తుతానికి మనకి ఈ 0 క్యాన్సిల్ చేసాం, అయిపోయింది. ఇప్పుడు 68 ఉంది, 72 ఉంది. ఈ 68ని ఎలా రాసుకోవచ్చు, 70 - 2గా రాసుకోవచ్చా? అవునా, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 70 + 2గా రాసుకోవచ్చా? ఇప్పుడు a - b, a + b. సో a - b ఇంటూ a + b అంటే ఏమవుతుంది, a² - b². సో దీన్ని నేను a² అంటే 4900 - b² అంటే 4/10 ఇలా రాసుకోవచ్చా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి దీన్ని కూడా 40 + 1, దీన్ని 40 - 1గా రాసుకోవచ్చా? సో అది కూడా ఏమవుతుంది, a² - b² అవుతుంది. సో a² అంటే 1600, నెక్స్ట్ -b² అంటే 1, ఇక్కడ కూడా బై 10 ఉంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్నాను అనుకోండి, చూడండి ఈ మైనస్ ఉన్న వాల్యూని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేయండి, తీసుకొస్తే -5 అవుతుంది. -5 ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే 1595 అవుతుంది. ఈ 1595ని ఇందులో యాడ్ చేసాం అనుకోండి, మనకి ఎంత అవుతుంది చూడండి డైరెక్ట్గా 5, 9 + 0 9, 5 + 9 14, నెక్స్ట్ 1 + 4 5, 5 + 1 6, ఇంత అవుతుంది. బై 10 ఉంది కాబట్టి అంటే మన ఆన్సరు 649.5. ఎంతవరకు క్లియర్ ఫ్రెండ్స్? ఈ విధంగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు. ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లం చూడండి, 7 3/6 ఆఫ్ 534 + 262 = 61800. సో దీన్ని సాల్వ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ 3/6 ఉంది, అవునా? 3/6ని ఎలా రాసుకోవచ్చు, 1/2గా రాసుకోవచ్చా? సో దీన్ని నేను 1/2గా రాసుకున్నాను అనుకోండి, సో 7 1/2 అవుతుంది. అంటే 2 7 are 14, 14 + 1 15, 15/2. సో ఈ పార్ట్ని నేను 15/2గా రాసుకోవచ్చు, అవునా? 15/2 అంటే 7 3/6ని నేను 1/2గా రాశాను, 2 ఏళ్ళ 14 15, 15/2గా రాసుకోవచ్చు ఈ పార్ట్. ఇప్పుడు 2 టేబుల్ నాకు బాగా వచ్చు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి నేను డైరెక్ట్గా దీన్ని ఇందులో క్యాన్సిల్ చేస్తాను. ఎలా చూడండి, ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 2s are 4, పోతే 1 మిగులుతుంది, 13 అవుతుంది. సో 6 టైం పోతుంది, 13లో ఓడిపోతే 14, మళ్ళీ 7, 2 6 7 అయింది. సో 15 ఆఫ్ 267 ప్లస్ ఇప్పుడు 262 ఉంది. ఇక చూడండి ఫ్రెండ్స్ 15 ఆఫ్ 267, దీన్ని ఎలా మల్టిప్లై చేయొచ్చు? 267ని నేను 300 - 33గా రాసుకోవచ్చుగా. సో 3 15s 45 అంటే 4500 - 33 × 15, 33 × 15, దీన్ని ఎలా రాసుకోవచ్చు? చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు మంచి నెంబర్స్, ఈ నెంబర్స్ మీరు రకరకాలుగా మల్టిప్లై చేయొచ్చు. చూడండి డైరెక్ట్గా 15 × 33 మల్టిప్లై చేస్తే చేయండి, లేదా దీన్ని స్ప్లిట్ చేసుకుని 15 × 3 × 11గా రాసి మల్టిప్లై చేయొచ్చు. చూడండి 3 15s 45, 45 × 11, 11 టేబుల్ షార్ట్ కట్ మనకు బాగా తెలుసు. ఎలాగా 5 ఇక్కడ వేస్తాం, తర్వాత 4 + 1 5 9, ఇలా 4 తీస్తాం, 495 ఇలా చేసుకోవచ్చు. లేదా ఇంకో విధంగా చేయొచ్చు, 15ని నేను 3 × 5గా రాసుకుంటాను, ఇంటూ 33 ఉంది. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 5 × 99 అయింది.
దీన్ని 19 కావాలంటే మళ్ళీ 100 మైనస్ 1గా రాసుకోవచ్చు. 500 మైనస్ 5 అంటే 495. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. మనం రకరకాలుగా సాల్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఏది అనుకూలంగా ఉంటే ఆ విధంగా మనం సింప్లిఫై చేస్తాం. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది? 495. తర్వాత ప్లస్ 262. అవునా? ఇప్పుడు ఇది మనకు ఆన్సర్ వచ్చింది. సో దీన్ని నేను సపరేట్ చేసుకుంటే 10లో 5 పోతే 5, 5 ప్లస్ 2 7. నెక్స్ట్ 9లో నుంచి 9 పోతే 0 ప్లస్ 6. నెక్స్ట్ 4 మైనస్ 4 0, ఇక్కడ 2, లాస్ట్ 4 ఇక్కడ వేస్తాం అంటే 4 2 6 7. నెక్స్ట్ ఈ 4 2 6 7 అవతల వెళ్తే మైనస్ అవుతుంది. 61800 మైనస్ 4 2 6 7. దీన్ని సపరేట్ చేస్తాం, వచ్చేదే మన ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, దాంట్లో సపరేట్ చేస్తే వచ్చేదే మన ఆన్సర్. హోప్ ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా షార్ట్ కట్ అప్లై చేసి మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూడటానికి చాలా పెద్ద ప్రాబ్లం నాకు కనబడుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, దీన్ని మీరు స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ 15% ఆఫ్ 524 ఉంది. నేను 524ని 2 ఇంటూ 262గా రాసుకోవచ్చు కదా, అవునా? 2 ఇంటూ 262గా రాసుకుంటే ఈ 2 దీంతో మల్టిప్లై చేస్తే 30% అవుతుంది. 30% ఆఫ్ 262 అవుతుంది, అవునా? మైనస్ ఇక్కడ దీంతో నేను డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 2% ఆఫ్ 100 కాబట్టి బై 100 ఉంటుంది. డైరెక్ట్గా మల్టిప్లై చేశాను అనుకోండి, 2 5 are 10, 2 8 are 16 ప్లస్ 1 17, మళ్ళీ 1 ఉంది. 2 9 are 18, 18 ప్లస్ 1 19. సో ఇక్కడ బై 100 ఉంటుంది, పర్సంటేజ్ కాబట్టి బై 100 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ ఇక్కడ 20% ఉంది. దీన్ని 2 ఇంటూ 10గా రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. 2 10 are 20 కాబట్టి 2 ఇంటూ 10గా రాసుకోవచ్చు. ఇప్పుడు 2తో దీన్ని మల్టిప్లై చేసుకోవాలి అనుకోండి. సో 10% ఆఫ్ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2 3 are 6, 2 2 are 4, 2 4 are 8, 846 అవుతుంది. సో నేను ఇలా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు నాకు ఇక్కడ 100% ఉంటుంది కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ పర్సెంట్ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ బై 100 కాబట్టి ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. నాకు మిగిలిన వాల్యూస్ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ 3 ఇంటూ 262, దీన్ని డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే 3 2 are 6, 3 6 are 18, 3 2 are 6 ప్లస్ 1 7, 786. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఒక డిజిట్ పాయింట్ పెడతాం. మైనస్ ఇక్కడ కూడా అంతే 19.7 అవుతుంది. ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 ఉంది కాబట్టి 84.6 అవుతుంది. అవునా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ వాల్యూస్ అవతల తీసుకెళ్తాము. ఈ ప్లస్ ఉన్న వాల్యూ అవతల వెళ్తే మైనస్ అవుతుంది, మైనస్ ఉన్న వాల్యూ అవతల వెళ్తే ప్లస్ అవుతుంది. సో 84.6 మైనస్ 78.6 ప్లస్ 19.7. సో దీన్ని డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటూ సెపరేట్ చేసుకుంటూ వెళ్తే మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఫ్రెండ్స్, దీన్ని సాల్వ్ చేసి దీని ఆన్సర్ని కింద మీరు కామెంట్ బాక్స్లో రాయండి. నేను చెప్పిన 10 ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు నచ్చింది అనుకుంటాను. ఫ్రెండ్స్, నిజంగా నా వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్.